వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో. నేను ఇంతకీ ఎక్కడున్నా అనుకుంటున్నారు, అమ్మవారి ఇంటికాడండి. చుట్టూ చెట్లు ముబ్బు చల్లని గాలి తగులుతుంది. ఏందో ఉదయాన్నే నైట్ నుంచి సన్న తోర రాలుతానే ఉందండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా చూసారా చాలా బాగుంది. నా చిటితలు లేసి నేను బయటకు పోనట్లేదు. బ్యాక్గ్రౌండ్ అంతా చూపిద్దామంటే నేను అమ్మవారి ఇంటికి ఎందుకు వచ్చానంటే, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? మేము చాలా బాగున్నాం. వెనకేంది గోడలు మార్పుగా ఉన్నాయి, ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నాకు 8వ నెల అయితే వస్తుందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 7వ నెల అయితే మా ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టాడు అనమాట. ఇంకా మా వదిన ఎందుకంటే మా వదిన ఇంకా 3rd మంత్ వచ్చింది కదా, వెళ్ళిద్ది. సూలింత బలంతో ఉండకూడదు అన్నారు, మా అమ్మ కనుక్కుంది. అంటే మంచి రోజు చూసి పంపించాలి కాబట్టి ఒక వారం ఆగింది. నాకు ఒక వారం అయితే 8వ నెల వస్తే రావద్దు కదా అని వచ్చాను. మా మేనల్ని అయితే మీకు చూపిస్తాను. 3 రోజుల తర్వాత అయితే వచ్చేసాను, 3 నెలల తర్వాత అనమాట. నేను అప్పుడు వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలేదు. చూద్దాము ఎట్లా ఉండిద్దో, ఎట్ట సంగతి ఏందని చెప్పేసి మీకైతే మొత్తం చూపిస్తాను. మా చిటితల్లిని చూపిద్దాం అనుకున్నా కానీ మా చిటితల్లి అసలు రెడీ చేసిన కాసేపు ఉండట్లేదు. పిలకలు ఉప్పు తీసుకొని బ్యాడ్ గోల్ అయిపోయింది. నువ్వే అదే ఇంకా మా ఆయన వచ్చేసరికి ఇంకా విజయవాడ అయితే వెళ్తామన్నాడు. మమ్మల్ని అయితే వదిలిపెట్టి ఆడికి వెళ్ళి లగేజ్ తీసుకొని విజయవాడ అయితే ట్రావెల్ అవుతానని చెప్పాడు. ఇంకా ఎందుకు వచ్చాము ఏందనేది మీకు నెక్స్ట్ క్లారిటీగా చెప్తానమాట. ఇంకా అట్లా జరిగిపోయింది. అట్లా అన్ఎక్స్పెక్టెడ్, అనుకోలేదు. ఎక్కడికో నేను వస్తానని, అక్కడికి మా ఆయన వెళ్తాడని అనుకోకుండా జరిగిపోయినాయి అన్నీ. నాకు బాగోపోవటం, నా రిపోర్ట్స్ అన్నీ చాలా నెగిటివ్ వచ్చేసినాయి అనమాట. అది దాని వీడియో రేపు చేస్తాను మీకు. నాది ఓపీ ఉంది కదా, ఓపీది కడియాల కాడికి వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు ఏం చెప్పినారు, దానివల్ల నేను సెలైన్స్ కట్టించుకుంటున్నానని చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు. ఇంకా చెప్తానండి, దాని గురించి మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఇంకా ఈలోపు అయితే ఇంకా మొన్న అయితే నూడిల్స్ అవన్నీ తీసుకొచ్చాడు. ఇంకా అయితే టేస్ట్ చేద్దాం. బుడ్డు జల్లేపించుకుందా, నీళ్ళు పోతాయి కూడా. అసలు లగెత్తుంది, అర్రే మనసుతో తిరిగితే ఉన్న మనసట అసలు కొంటలేదు, ఆడుకుంటుంది. నేనైతేనేమో అసలు దిగలేకపోతున్నాను అనమాట. ఇంకా మా ఆయన అన్ని జాగ్రత్తలు చెప్పి అయితే వెళ్ళాడు. మా ఆయన వచ్చేది కూడా క్లిప్ వీడియో అయితే తీశాను. అనుకోకుండా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మా ఆయన వచ్చేసి విజయవాడ వెళ్ళాడు. ఎట్లా అన్ని తారుమారవుతాను అనుకో. ఓ నా టేడు తట్ట, నువ్వు వద్దు నువ్వు బాగలా బ్యాడ్ గాలు నువ్వు లే. నేనేస్తారా పిల్లకలు, నేను అయింది తంతావా? నీ గొడ్లు లేవు, నేను దీని తెక్కల్దానా అంటుంది. తెక్కల్దానంట తన్నిద్దంట. నిన్ను దాన్ని వద్దు అందే, నువ్వే తెక్కల్దానివి. అబ్బాయి గొడ్ల నీ వాళ్ళ అబ్బాయి బొడ్డుడికి నీళ్ళు పోతాడు, వేస్తే అబ్బాయి గొడ్లు అని చెబుతుంది. అన్నీ తెలుసు మా చిటితలకి. ఇంకా ఈలోపు అయితే నేను ఇక్కడికి వచ్చిన కాలం నుంచి ఏం చేశాను అనేది వీడియో అయితే తీద్దాం అనుకున్నా ఇలా ఉదయం. కానీ లేట్ నైట్ అయిందనమాట. పడుకునేసరికి 1 అయింది. చిటితలు అస్సలు నిద్ర బాగానేలేదు. వాళ్ళ నాన్న వదిలిపెట్టిపోయాడని ఏడిచింది ఈ అమ్మగారు. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చాను, హాస్పిటల్ వీడియో ఇవన్నీ ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇట్లా కూర్చొని మాట్లాడే కన్నా ఏదో ఒక రెసిపీ చేస్తూ, ఏదో ఒక వంట చేస్తూ వీడియో తీస్తేనే మీకు అర్థమైంది, మీకు బోరు కొట్టదో వింటారు. అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే వీడియో తీస్తాను. సరేనా, చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా చూద్దాం. ఇంకా మా ఆయన విజయవాడ వెళ్ళేటప్పుడు వస్తానన్నాడు కదా, ఇంకా మా ఆయన ప్రయాణం చేసి వెళ్ళింది, ఎట్లా వెళ్ళాడు ఏందో మధ్యలో ఏందని పెడతాడు. నేను ఎక్కడి నుంచి కంటిన్యూస్గా వీడియో పెడతా ఉంటాను. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. నాకు ఎన్నో నెల అడుగుతున్నారు కదా, 8వ నెల ఒక 3 డేస్లో వచ్చేసిద్ది అనమాట. సోమవారం, బుధవారాలు రాకూడదు. నాకు బుధవారం రోజు వచ్చింది, అందుకని సాటర్డే వచ్చాను. మండే అంటే మా ఆయనకి ఇంకా మండే ఒక పని పెట్టుకున్నాడు అనమాట. అందుకే సాటర్డేనే వదిలిపెట్టేసాడు అనమాట. లేదంటే మండేనే వచ్చేవాళ్ళమే. అక్కడ ఇల్లు మొత్తం శుభ్రంగా సర్దేసి వచ్చేసాను. ఆ క్లిప్ తీద్దాం అనుకున్నా కానీ చాలా పొద్దుపోయింది, నైట్ అయింది అనమాట మేము వచ్చేసరికి. అందుకని తీయలేదు. ఈసారి మధ్యలో అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకైతే. ఆడ మొత్తం ఎట్లా సర్దేసింది ఏందని చెప్పేసి ఒకరోజు వెళ్ళాలా మధ్యలో. అది ఎందుకంటే నాకు సెలైన్ పెట్టేది ఉంది, 3వది బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు కదా. ఇవాళ కూడా అదే చెప్పారు, ఇక్కడ డాక్టర్ చూపిస్తే అదే చెప్పారు. రిపోర్ట్లు అంతే వచ్చింది. మళ్ళీ ఓమా
అసలు ఏమైంది ఏందనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే మీకు కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు ఎగ్ తింటున్నా, ఎగ్ అవన్నీ తీసుకుంటున్నా. చూద్దాం ఈసారి ఇంక్రీజ్ అయిద్దో డిక్రీజ్ అయిద్దో. నైట్ అయితే లగేజ్ అంతా సర్దేసుకొని వచ్చేటప్పుడు ఏం చేశానంటే, ఈ నైట్ ఉంటాననేసరికి ఛార్జింగ్ వైర్ పాపం తీసుకొచ్చానండి నేను. మా ఆయన ఫోన్ అయితే అంటే ఇది కంపెనీ ఛార్జింగ్ వైర్ కదా, ఎమ్మటనే ఒక అరగంటలో ఫుల్ అయిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి మా ఆయనది ఛార్జింగ్ మిషన్ అయితే తీసుకొచ్చేసాను. ఏం చేశాడంటే వదిలిపెట్టి కూలింగ్ కప్పెట్టి ఎమ్మటే రిటర్న్ అయిపోయాడు. మళ్ళీ నాకేమో చాలాసేపు గుర్తొచ్చిందనమాట. కారు మించి వెళ్ళిన తర్వాత ఇంకా ఛార్జింగ్ మిషన్ కోసం మళ్ళీ ఉదయాన్నే వచ్చేసాడు. సండే అది కాక బావ ఏంది బావ ఎంత ఎండగా వస్తుందో అసలు. సండే చాలా చల్లగా ఉందండి, 10-11 దాకా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ఇంతకుముందుగా ఎండ వచ్చింది, ఎండకు బయలుదేరుతున్నాడు. చల్లగా ఉంది బయలుదేరదాంలే అనుకొని ఉంటాడు, అందుకే ఇప్పుడు ఎండ వచ్చేసింది. ఎండకి చాలా అలసిపోతారు జర్నీ చేస్తే. నేనేమో మా అబ్బాయిని తీసుకొని వచ్చాను. మళ్ళీ ఆ లగేజ్తో లాన్కి వచ్చి మళ్ళీ దిగి మళ్ళీ వాటిని చదవడమే సరిపోయింది. పిల్లలు బిగుతారు. బుజ్జి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాయి. ఛార్జింగ్ వైర్ ఇచ్చేళ్ళు అన్నాడు. చిట్టి తల్లిని తీసుకొని రమ్మన్నాడండి. చిట్టి తల్లి ఏమో నిద్రపోతూ ఉందన్నమాట, అందుకని చెప్పి తీసుకురాలేదు. ఈలోపు అయితే మాటల్లో వచ్చేసాడు కూడా. అదిగోండి అదే అనమాట, బండికి మొత్తం లగేజ్ సర్దేశాడు. చాలా బాగా సర్దిండు. ఏందో ఇట్లా సర్దుకున్నాడు. నేను ఇంకా ముందు చాలా ఫుల్ లగేజ్ ఉందనుకున్నా, అందుకే వద్దని చెప్పా. లేదంటే ఇంటికే రమ్మని చెప్పేదాన్ని. మొత్తం అయితే ఇరుకు లేకుండా మొత్తం వెనక ఒక స్టాండ్కి అయితే కట్టేశాడు. ఇంకా అయితే పోతున్నా అని చెప్తూ ఉన్నాడు. నాకేమో ఒక పక్క అల్లెం నీళ్ళు, ఒక పక్క ఏమో అసలు వదిలిపెట్ట బుద్ధి కాలేదు. నాకు వెళ్ళాలనిపించింది. నీకు ఇచ్చాడా? పొద్దునంతా చల్లగా ఉంది, నువ్వే ఎండకు పోయింది. నిన్న దాకా కూడా చల్లగా ఉంది, గంట నుంచి ఎండ వచ్చింది. అన్నీ పెట్టుకోమా గ్యాస్. సరేనండి, మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాను కదా. ఇంకా అలా సాయంత్రం అయిందో లేదో, ఇంకా మా అన్న అయితే బలికూర అయితే వెళ్ళి చెప్పా పెట్టకుండా నూడిల్స్ అయితే తీసుకొచ్చాడు కదా. ఇంకా వాటిని అయితే టేస్ట్ చేద్దామని తింటున్నాను. ఎందుకు బుజ్జి బ్లడ్ లేదన్నా ఫాస్ట్ ఫుడ్ తింటున్నా అనుకోవచ్చు. అయితే థమ్స్ అప్ అవి తీసుకొచ్చాడు అనమాట. మా బుడ్డిదేమో పోయి అంటుంది. నేనేమో వద్దు అని చెప్పి వాదిస్తూ ఉన్నాను. ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలు తాపితే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎప్పుడో ఒకసారి ఐస్ క్రీమ్ పెట్టవచ్చు, కానీ ఈ కూల్ డ్రింక్ వద్దని నేనైతే ఇవ్వలేదన్నమాట. ఇంకా మొన్న అయితే దాన్ని తీసుకెళ్ళిండు మా చిరుతల్లికి గాని రాకుండా ఉండటానికి. ఇవి వచ్చేసి నూడిల్స్ అనమాట, చూసారు కదా. ఇంక ఇవి వచ్చేసి నాకు, మా అమ్మకి, మా వదినేమో 3 నెలలు వచ్చింది కదా, పెడదాం తినిద్దో లేదో. అలానే మా అమ్మాయి వాళ్ళిద్దరు, మొత్తం 5గురికి అనమాట. నేనే పెడతాను వాళ్ళకి. ముందైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఏందోనండి, మొత్తం అయితే నాకు హార్ట్ మీద పోయిందనమాట, స్పైసీగా తినాలని. స్పైసీనెస్ అయితే మనం తినకూడదు. బ్లడ్ పట్టాలంటే ఎక్కువ సల వస్తువులే తినాలి, వేడి వస్తువులు మానేయాలి. కొంచెం లైట్గా టేస్ట్ చేస్తుంది అంతే. కానొచ్చేది మొత్తం తింటే ఇంకా గోవింద వేడి చేసి. అందుకని చెప్పేసి నా వరకైతే కొంచెం టేస్ట్ చేశాను. మా మమ్మీకి, అలానే మా వదినకి, మా చెల్లెలు, మా అబ్బాయి 4 కాసుకొని కూర్చున్నారు. నేను ఏంటంటే ఇంక వీడియో తీస్తున్నా కదా అని చెప్పి తీసేసుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మన వంతు అయితే అయిపోయిందనమాట. టేస్ట్ సూపర్గా ఉంది. మా మమ్మీకి కూడా పెట్టాలా, మా అమ్మ పెడదామంటేనేమో మా బుడ్డుడికి నీళ్ళు పోస్తుంది అనమాట. మా అమ్మాయినల్లుడికి 3 నెలల తర్వాత. చాలా రోజులైందండి వాడిని చూసి. అయితే నేను ఎప్పుడో నీళ్ళు అప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడనమాట. మీకు వాడిని చూపించేదా? మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మా మేనల్ని మీకు చూపిస్తాను. 3rd month అయితే ఎంటర్ అయింది కదా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఒకటి స్నానం చేపిస్తూ ఉంది. ఇంకా వచ్చి పౌడర్ అయిపోతుంది అనమాట. ఏడుస్తూ ఉన్నాడు వాడు. అందుకని చెప్పేసి మాట్లాడిన దానికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓ పక్క మా అమ్మాయి, ఓ పక్క ఇల్లు. మా అబ్బాయి కూడా వచ్చాడు మాటలో. మా అమ్మకి పెట్టేశాను. మళ్ళీ మా అబ్బాయి వాళ్ళందరూ వచ్చేసారనమాట.
స్నానం చేపించి చూపి మాకు అమ్మ దిష్టి తగిలిద్దానని చెబుతుంది. టైం వచ్చేసి 5:30 అయిందండి, 5:30. ఎందుకంటే చల్లగా ఉందన్నమాట వాతావరణం. అదే కాక వీడికి జలుబు చేసింది. అందుకని చెప్పేసి మా అమ్మ వచ్చేసి పెందలాడే స్నానం చేపించేసింది. వచ్చేసి మా అబ్బాయి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా గాని వచ్చేసాడు కదా, అందుకనమాట. అదిగోండి ఇంకా మా బుడ్డిది అయితే మాత్రం ఇంకా మొత్తానికి కట్టి ఆడుకుంటా ఉంది. మా అబ్బాయికి అయితే పెట్టేశాను. దీంట్లో కొన్ని అయితే వాటర్ అయితే పోసుకొని తాగాను, ఎందుకంటే కొంచెం మంట అనిపించింది. ఎంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో స్పైసీ మీద హాట్ మీద పోయిద్దో చెప్పండి. నాకైతే స్వీట్ తినాలనే లేదనమాట, అసలు అనిపించట్లేదు స్వీట్ మీదే. ఎప్పుడో ఒకసారి తింటాను స్వీట్, అది ఎవరైనా తీసుకొస్తేనే తప్ప నాకు ముందు నుంచి స్వీట్ అస్సలకి నచ్చదనమాట. ఎప్పుడు హాటే. వీక్షికకేమో అన్నీ తినాలనిపించినా కానీ మెలకుండా ఉన్నాను. నా చిట్టుతల్లేమో మా అన్నయ్య తీసుకెళ్తున్నాడు, ఏడిసి మట్టి పోసుకొని నీళ్ళు పోసుకొని అంత ఏడిపిస్తుంది. మీ అమ్మని తినేవా ఏందని చెప్పేసి ఇంట్లో తీసుకెళ్తున్నాడు. మా అబ్బాయి ఏమో ఏంది మక్కయి తింటుంది, మక్కయి తినేటప్పుడల్లా నాకు పెట్టింది వీడియో తీస్తుందని ఎంతగా చూస్తున్నాడు. వచ్చేసి కూర్చోమంటే కూర్చోట్లేదు, వాడు తిరుగుతా తింటాడంట. తిరుగుతా తింటే అరిగిద్దంట ఎక్కువ, మా అబ్బాయి చెప్పటం. వచ్చేసి బాలు మీకు అప్పటి నుంచే చూపించాను వీడియోలో. ఇదనమాట అండి. ఇంకా నేను మొత్తానికైతే వచ్చేసాను. మా గార్డెన్ ఏరియా చూడండి అంతా ఖాళీ అయిపోయింది. అయితే చాలా రకాల మొక్కలు అయితే నాటాము, దీని గురించి కూడా వీడియో తీస్తాను. ఇదంతా అసలు చాలా నీట్గా అయిపోయింది అనమాట. చెట్లు ఈ వర్షానికి ముదుగైపోతున్నాయి అని చెప్పేసి అమ్మ చిన్నమ్మ కలిసి శుభ్రం అయితే చేసుకున్నారు. మేము ఉండేది మీకు ఒకసారి హోమ్ టూర్ చేస్తాము, మా గార్డెన్ కూడా చూపిస్తా, మా మేనర్ని చూపిస్తా. రోజుకి ఒక ఇంట్రెస్ట్ వీడియో అయితే మీకు పెడతానమాట. అసలైతే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఈ ప్రెగ్నెన్సీ టైంలో హాట్ ఇంత క్రేవింగ్స్ అయిపోతుంది స్పైసీ తినాలని. ఇంకా బలం వస్తువులే తినాలి మనం అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోకి వస్తున్నాం.